బ్రేకింగ్ న్యూస్ సత్యసాయి జిల్లా హిందూపురంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో ఉన్న ఒక బెడ్డింగ్ సెంటర్లో ఘటన జరిగింది. మృతుడు కర్ణాటక రాష్ట్రం చంద్రభావి గ్రామానికి చెందిన మహేష్ గా గుర్తించారు. సెల్ ఫోన్ విషయమై ముగ్గురు వ్యక్తుల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ వివాదం కాస్త ముదిరి ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ క్రమంలోనే మహేష్ ను నిందితులు దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆ సమయంలో బెడ్డింగ్ సెంటర్లో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సెల్ ఫోన్ విషయము ముగ్గురు మధ్య వివాదానికి దారితీసింది, ఒకరి హత్యకు దారితీసిందని చెప్పాలి. హిందూపురంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగింది ఈ ఘటన. యువకుడు దారుణ హత్యకు గురైనటువంటి సంఘటన కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మా ప్రతినిధి యోగానంద్ మనకి అందుబాటులో ఉన్నారు. యోగానంద్, ఒక సెల్ ఫోన్ వల్ల ఇవాళ ఒక యువకుడిని చంపినట్లుగా చెప్తూ ఉన్నారు. ఓన్లీ సెల్ ఫోన్ కారణమైనా ఇంకా ఏదైనా ఉందా? అసలు ఏం జరిగింది అక్కడ? హిందూపురం 1 PS పరిధిలోని ఒక లాడ్జ్ లో బెడ్డింగ్ సెంటర్ లో జరిగిన హత్యకు సంబంధించి పోలీసులు ఏదైతే సెల్ ఫోన్ తో పాటు మద్యం మత్తులో ఏదైతే యువకులు కలిసి మద్యం మత్తులో నిన్న క్రిస్మస్ సందర్భంగా మద్యం తాగారు. ఆ మద్యం మత్తులో ముగ్గురికి మధ్య గొడవ జరిగింది. మొబైల్ విషయంలో ఏదైతే మొబైల్ కోసం ముగ్గురు గొడవ పడ్డారు. ఆ ముగ్గురులో ఒకరిని చంపేయడంతో తీవ్ర కాగాన్ని రేపించబోచ్చు. దీనిపై పోలీసులు కూడా గత రాత్రినే ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు చంపారు, ఏదైనా వేరే కారణం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ మద్యం హత్యకు ప్రధాన కారణం అంటూ కూడా పోలీసులు కనుగొన్న పరిస్థితి. ముగ్గురు కూడా కర్ణాటక చెందిన రాష్ట్రానికి చెందిన వారు. చంద్రబాబుకు చెందిన మహేష్ అనే వ్యక్తి గుర్తించారు, చనిపోయిన వ్యక్తిగాను. మిగతా ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్ తరలించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరి పోలీసులు ఏం చెప్తున్నారు? నెక్స్ట్ వాళ్ళ ముగ్గురు ప్రస్తుతం ఎక్కడున్నారు వాళ్ళిద్దరు? అయితే మిగతా హత్య చేసిన ఇద్దరిని కూడా రాత్రి పోలీసులు అదుపుకున్నట్టు తెలుస్తోంది. వారిద్దరిని కూడా ఇవాళ హత్య గల కారణాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మద్యం మత్యం, ఇది వేరే కారణాలు ఏమైనా ఉన్నాయి. ఎందుకంటే కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ మద్యం తాగి ఇక్కడ లాడ్జ్ లో అక్కడ యువకుడు చంపేసేంత వరకు వచ్చిందంటే వేరే కారణం ఏమైనా ఉండొచ్చు. దానిపై కూడా కర్ణాటక పోలీసులు సహాయం కూడా తీసుకొని ఈ కేసుని త్వరితగతిన పూర్తి చేసి రిమాండ్ తరలించే అవకాశం కనిపిస్తుంది. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.